కానీ ఆ రేషియోస్ కూడా మారిపోతూ వచ్చాయి కదా సార్. అంటే అంతకుముందు మీకు దూకుడుకో లేదంటే ఆ సినిమాకి 100 కోర్స్ వచ్చినప్పుడు ఉన్న రేషియో వేరు, అంటే ప్రొడ్యూసర్కి మిగిలేదు వేరు. ఇప్పుడు బికాస్ ఆఫ్ మల్టీప్లెక్స్ చైన్స్ ఇది అవ్వచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూషన్లో వచ్చిన యూఎఫ్ఓ ఛార్జెస్, క్యూబ్ ఛార్జెస్ అవ్వచ్చు, ఆ రేషియో కూడా తగ్గిపోతూ వస్తుంది కదా. రేషియో ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. తగ్గిపోతా పెరగటం కాదు, యాక్చువల్ ప్రొడక్షన్ ఇదే పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా మార్జిన్స్ ఆర్ ద సేమ్. మీకు అంతకుముందు ఏంటంటే 40 కోట్ల సినిమా ఉండేది, ఇప్పుడు 400 కోట్ల సినిమాలు కూడా ఎక్కట్లేదు జనాలకి. అంటే ఆ నెంబర్ మనకి 1000 కోట్ల సినిమాలు కూడా ఉన్నాయి కదా అనుకుంటాం. ఆటోమేటిక్గా 40 కోట్లకి ప్రొడ్యూసర్కి మిగిలేదా 10-15 మిగిలితే చాలా బాగా మిగిలినట్టు ఆ రోజు. ఇప్పుడైనా 10-15 మిగిలితే బాగా మిగిలినట్టు. అది నెంబర్ అయితే సేమ్గా ఉంది. ఈ 400 అయింది అంతే.